ఈ 2025 మీకేం నేర్పించింది? నాకైతే చాలా లెసన్సే నేర్పించింది ఈ 2025 అనేది. ఆ లెసన్స్‌లో ఒకటి నేనిప్పుడు మీతో షేర్ అనేది చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ అయితే డబ్బు. ఈవెన్ డబ్బులుంటేనే నిన్ను మనిషిలాగా చూస్తున్నారు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. నీ దగ్గర డబ్బు లేదు అని అనుకుంటే ఈవెన్ పలకరింపుల్లో కూడా తేడాలనేదుంటాయి. అది అయిన వాళ్ళు కానివ్వండి, కాని వాళ్ళైనా కానివ్వండి. ఎవరి దగ్గరైనా డిఫరెన్స్ అనేది చూస్తాం మనం. అండ్ మన డబ్బు మన దగ్గర ఉంటేనే విలువ. ఇన్‌కేస్ అది పక్కన వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాళ్ళేదో దాన ధర్మంగా మనకిస్తున్నట్టు అనిపిస్తది. అప్పు తీసుకునేటప్పుడు వాడు ఒకటికి 10 సార్లు మన ఇంటికల్ల తిరుగుతాడు. వన్స్ అప్పు తీసుకున్న తర్వాత వాడి ఇంటి చుట్టూ మనం తిరగాల్సొస్తది. ఒకటికి 100 సార్లు తిరిగినా గూడా ఈరోజు ఇస్తా, రేపిస్తా అంటాడు కానీ వాడెప్పటికి ఇవ్వడు. వాడి సొమ్మేదో మనకిస్తున్నట్టు మాట్లాడతాడు. అందుకే పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు. ఎవడి సొమ్ము వాడి దగ్గరే, ఎవడి వస్తువు వాళ్ళ దగ్గర ఉంటేనే విలువుంటది. పక్కనోళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత విలువనేది మనకి రాదు అనేసి. ఏమంటారు మీరు ఈ మాటకి అగ్రీ చేస్తారా లేదా? కింద కామెంట్ అనేది చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్‌స్టా అయితే ఫాలో. బై గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ